మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఇక్కడ ఈనాడు చూస్తే బీడువారిన ఆశలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కుంటలు, చెరువులే కాదు నదులు, సరస్సులు కూడా ఎడారులను తలపిస్తున్నాయి. చినుకు కోసం ఆకాశం వైపు అన్నదాతలు ఆశగా చూస్తున్న వరుణుడు కరుణించడం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లి శివారులో పెన్నా నది ఒట్టిపోయింది. పెన్నమ్మ గర్భం తడారి నెర్రెలిచ్చి దుర్భిక్షానికి దర్పణంగా నిలుస్తుంది. ఎగువన చిత్రావతి, పాపాగ్ని, కుందు నదుల్లో నీటి జాడ లేకపోవడంతో పెన్నావరి పరివాహక ప్రాంతమైన రైతుల నిరాశ మబ్బులు కమ్మేశాయి. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట వెళ్లే మార్గంలో పులికాటి సరస్సు వెలవెలబోతోంది. విదేశీ వలస పక్షులు జీవరాశులతో కళకళలాడే సరస్సు బూసిపోవడంపై సందర్శకులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓషన్ డైపోల్ వస్తే ఎల్నినో ప్రభావం తగ్గచ్చు, హిందూ మహాసముద్రంలో ఏర్పడే అవకాశం. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ఐఐటిఎం పూణే డైరెక్టర్ డాక్టర్ అంగులూరు సూర్యచంద్రరావు హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ ఏర్పడే అవకాశం ఉందని ఇది వస్తే ఎల్నినో దుష్ఫలితాలు తగ్గుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే డైరెక్టర్ డాక్టర్ అంగలూరు సూర్యచంద్రరావు చెప్పారు. 1997లో కూడా పెద్ద ఎల్నినో వచ్చినప్పుడు డైపోల్ రావడం వల్లే దాని ప్రభావం కొంత తగ్గిందన్నటువంటి చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆసుపత్రి వ్యర్థాలు గాలి కొదిలేస్తున్నారు అంటూ వ్యర్థ జలాల శుద్ధిపై నిర్లక్ష్యం, ప్రమాదంలో ప్రజారోగ్యం, ఈటీపీలపై కానరాని పర్యవేక్షణ. 236 సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో 2 చోట్లే ఎస్టీపీలు. ప్రజారోగ్య పరిరక్షణ కేంద్రాన్ని ఆసుపత్రులే అనారోగ్య హేతులుగా మారుతున్నాయా? రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో జీవ వ్యర్థ జలాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం అనిపిస్తున్నాయి. చాలా చోట్ల వ్యర్థ జల శుద్ధి కేంద్రాలు పనితీరు సవ్యంగా లేకపోవడం, మురుగు శుద్ధి కేంద్రాల ఊసే లేకపోవడం ఇందుకు కారణం. కొన్ని చోట్ల ఈ వస్తువులున్న వార్షిక నిర్వహణ ఒప్పందాలు లేక పరిస్థితి గతి తప్పుతోంది. కొన్ని చోట్ల ప్రమాదకర వ్యర్థాలు కాలువల ద్వారా వదిలేస్తున్న కలవరబెడుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అహ్మదాబాద్ వరుస పేలుళ్ళకి ఘటన దోషులకి 38 మందికి మరణశిక్ష ఖరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ నగరంలో మారణహోమం సృష్టించే నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు 38 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణదండను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరో 11 మంది దోషులకి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి 5 లక్షల పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 2027 మార్చి 31లోగా పరిహారం అందజేయాలని జస్టిస్ ఏవై కోగ్జీ, జస్టిస్ సమీర్ దవే ధర్మాసనం తీర్పులో పేర్కొంది. 2008 జూలై 26న అహ్మదాబాద్లో 21 చోట్ల 70 నిమిషాల వ్యవధిలో వరుసగా పేలుళ్లు సంభవించినాయి. ఆసుపత్రులతో సహా నగర వ్యాప్తంగా బాంబులు అమర్చిన ఉగ్రవాదులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు, 246 మంది గాయపడ్డారు. 2 రోజుల తర్వాత సూరత్లోనూ పేలని 15 బాంబులను గుర్తించారు. 2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్టు నాడు వార్తలు వచ్చాయి. తర్వాత ఇండియా ముజాహిదీన్ బాధ్యత ప్రకటించుకుంది. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ ఏటీఎస్ ఇతర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహించాయి. గుజరాత్తో సహా దేశంలోని 5 రాష్ట్రాల్లో అనుమానితులను అరెస్ట్ చేశారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని 2వ విడత భూ సమీకరణ గ్రామాల రైతుల కుటుంబానికి 1,50,000 రుణమాఫీ. రాజధాని అమరావతి కోసం 2వ విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల పరిధిలోని రైతులకు ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ చేసే గ్రామాల్లోని రైతులకి ఇది వర్తిస్తుంది. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. 7 గ్రామాల్లోని రైతులకు రుణమాఫీకి 200 కోట్లు వెచ్చించనున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మీడియాకు వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విశ్వ విపణికి మన హస్తకళా వస్తువు అన్నటువంటి వార్తని ఇంకోటి హైలైట్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న ఇనాగరేట్ చేసినటువంటిది సంస్కృతి పరిరక్షణలోని జాతి గొప్పదనం, కళాకారుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించి పరిష్కారం, లేపాక్షి హస్తకళా ప్రదర్శనలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారు. లేకపోతే మీ బుజ్జాయిలు వయసుకు తగ్గట్టు ఉన్నారా? మోకాళ్ళపై పాకడం, మొదలు కూర్చోవడం, బుడిబుడి అడుగులు వేయడం, తల్లిదండ్రుల సంజ్ఞలకు స్పందిస్తున్నవ్వడం, పదాలు పలకడం వరకు అన్ని క్రమానుగతంగా జరగాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా పిల్లల్లో లోపం ఉందని అనుమానించాలి. ఇవి సకాలంలో గుర్తించకపోతే పిల్లల మానసిక ఎదుగుదల, ఐక్యూ స్థాయిపై ప్రభావం చూపిస్తాయి. కొందరిలో శారీరక ఎదుగుదల కూడా తగ్గచ్చు. చిన్నారుల వయసుకు తగ్గ అభివృద్ధిలో తొలి 6 ఏళ్లు కీలకం. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం దేశంలోని తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాలను 0 నుంచి 6 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారుల వయసుకు తగ్గ అభివృద్ధి ఎలా ఉందనేది నవచేతన కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆచూకీ గల్లంతు అంటూ
3 రోజులుగా దొరకని 6 మత్స్యకారుల జాడ చేపల వేటకు వెళ్లి బోటు తిరగబడిన ప్రమాదంలో సముద్రంలో గల్లంతైన సీతోడు, చెన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్నమ్మోరు, బండియల ఆచూకీ కోసం 3 రోజులుగా నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ గస్తీ నౌకలతో సముద్రంలో గాలించిన ప్రయోజనం కనిపించలేదు. మంగళవారం సాయంత్రం వరకు జాడ లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆశలు గల్లంతయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేరళలోని వయనాడులో ముప్పడి టన్నెల్ ప్రాజెక్టు దగ్గరన ఆ, కల్నా కల్లాడి వద్ద వర్షాలకు ఉన్నటువంటి మట్టి దెబ్బ కరిగి కిందకు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ట్యాంకర్ బురద ప్రవాహం కొద్ది దూరం కొట్టుకుపోయి ఇలా రోడ్డుకి అడ్డంగా నిలిచింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా పాలనలో అగ్రిగోల్డ్ భూముల రికార్డుల ధ్వంసం అంటూ వైకాపా పాలనలో అగ్రిగోల్డ్ భూముల రికార్డులను ధ్వంసం చేసేశారు. సిఐడి అధికారుల వద్ద ఉన్న హార్డ్ డిస్క్లు మాయం చేశారు. భూములు ఆస్తుల సర్వే నెంబర్లను నిర్ధారించలేదు, వాటిని ఆక్రమించుకున్నారు. జప్తు చేసిన భూముల నుంచి 3068 ఎకరాలు మ్యూటేషన్ చేయించుకున్నారు, వాటిలో నిర్మాణాలు చేపట్టారు. ఈ నేరం నాటి వైకాపా ప్రభుత్వ పెద్దలదైన అగ్రిగోల్డ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. బాధితులు చెల్లించేందుకు సర్కారు కేటాయించిన 882 కోట్ల కొంత మొత్తం బోగస్ బినామీ ఖాతాలకు జమ చేయించి దోచుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రివర్గ ఉపసమావేశం మంగళవారం సచివాలయంలో జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రావణ్పై ఉపా కేసు పెట్టడం సరికాదు, అతని వ్యాఖ్యలు మేము సమర్థించడం లేదు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు యూట్యూబర్ ప్రశ్న రావణ్ వీడియోల ద్వారా చేసిన వ్యాఖ్యలను మేము సమర్థించడం లేదు, కానీ ప్రభుత్వం అతనిపై ఉపా కేసు పెట్టడం సరికాదని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర అన్నారు. ఉపా చట్టం దుర్వినియోగం అనే అంశంపై మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఉపా కేసును ఎవరిపై పడితే వాళ్ళ మీద ప్రయోగించకూడదు, అలా చేస్తే ప్రజా హక్కుల్ని కాలరాసే పరిస్థితి వస్తుంది. రావణ్పై రిమాండ్ రిపోర్ట్లు పెట్టిన అంశాలు కోర్టులో నిలబడవు, ఆయన మావోయిస్టు సానుభూతి పరుడని పోలీసులు చెప్పడంతో కోర్టు రిమాండ్ విధించింది. హిందూ మతాన్ని కించపరిచేలా రావణ్ మాట్లాడారని గత ఏడాది నవంబర్లో ఆ వీడియోలను యూట్యూబ్ వాళ్ళు తొలగించారు. మతాలను కించపరిచేలా మాట్లాడితే బిఎన్ఎస్ చట్టంలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. కోర్టులో నేరం నిరూపణ అయితే 3 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా కులాలు మతాల ఆధారంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పనికిమాలిన వాళ్ళని కొన్ని రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరొక కీలకమైనటువంటి సాక్షి వచ్చేటప్పటికి అప్రూవర్ తంత్రం, సిట్ కుతంత్రం అంటూ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్కి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏమాత్రం వ్యతిరేకించిన సిట్ మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ పన్నాగా మరోసారి బట్టబయలు. తాము చెప్పినట్టు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే ఎంతకైనా బరితెగిస్తారనేందుకు ఇదేదో నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిట్ తీరు మొదటి నుంచి ఇంతే. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అరెస్టులు, వేధింపులు, ప్రలోభాలతో టార్గెట్ చేసిన వారి పేర్లు చెప్తే బెయిల్ వచ్చేలా సహకారం. కూటమి కుట్రలో భాగంగా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్తో అప్రూవర్ డ్రామాకు రంగం సిద్ధం. తప్పుడు సాక్ష్యాలతో లేని ఆధారాలు సృష్టించేందుకు బరితెగింపు, చట్టానికి పాత్రేసి ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు. ఇలాగైతే న్యాయం ధర్మం ఎక్కడుందని సర్వత్ర విమర్శలు, ఆవేదన అన్నటువంటిది హైలైట్ చేస్తారు. లేకపోతే ఆ 8 గంటలే కొంప ముంచాయి. బోటు గల్లంతైనట్టు 4వ తేదీ రాత్రి 11:30 గంటలకు సమాచారం. 5వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత రెస్క్యూ ప్రారంభం. ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి రెవెన్యూ విభాగానికి రాత్రి 8:30 గంటలకే ప్రమాద సమాచారం. అయినా పట్టించుకోకుండా మెనకొండిపోయిన ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ఉంచిందని మత్స్యకారుల ఆగ్రహం, గాలింపు ముగిసిందని ప్రకటించిన అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సత్యమేవ జయితే నినాదాన్ని కాపాడండి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిజాన్ని వెలికితీయండి. 9 నుంచి 16 వరకు నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా విచారణ జరపండి. ప్రత్యేక దర్యాప్తు బృందానికి హైకోర్టు ఆదేశం. సిఐ నాగరాజు పోలీస్ కస్టడీపై విజయవాడ కోర్టు షరతులకు పాక్షిక సవరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చెరువుని చెరబట్టి పరిహారం కొల్లగొట్టి తుళ్ళూరులో చెరువు భూమి 60 సెంట్లు ఆక్రమించి ప్రైవేట్ కాలేజీ నిర్మించిన టీడీపీ నేతలు. N14 రోడ్డు కోసం ఆ భూమి సమీకరణ కింద తీసుకున్న సర్కారు బదులుగా తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ గద్దె మంగయ్యకు 2909 గజాల నివాస, 500 గజాల వాణిజ్య ప్లాట్ కేటాయింపు. అది చాలదన్నట్టు కాలేజీ భవనాలకు ₹1,40,00,000 పరిహారం చెల్లింపు. ఇంకా సరిపోదన్నట్టు కాలేజీ భవనాల సమీపంలో తమకు 3.10 ఎకరాల భూమి ఉన్నట్టు నకిలీ సర్టిఫికేట్ సృష్టించడమైన దానికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించాలని సిఆర్డీకి దరఖాస్తు. ఓ కేంద్ర మంత్రి చక్రం తిప్పడంతో శాశ్వత సచివాలయం సమీపంలో విలువైన 3 ఎకరాల కేటాయింపు. ఈ భూకుంభకోణంపై స్థానిక టీడీపీ నేతలు విశ్వం వ్యక్తం చేస్తున్న సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించి పెట్టడంపై రైతులు న్యాయ నిపుణుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పలు ఉద్యమాల్ని హైలైట్ చేసుకొచ్చారు. జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతుల ఆందోళన, అట్లాగే విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ములు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థుల ఆందోళన, అట్లాగే విజయవాడలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం, మూడింటిని హైలైట్ చేసుకుంది. లేకపోతే స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2014-19 మధ్య జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పై నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణానికి సంబంధించి తాము వెలువరించిన తుత్తీర్పు కాపీలను బహిర్గతం చేసేందుకు
విజయవాడ ఏసీబీ కోర్టు అంగీకరించింది. తుత్తీర్పు కాపీలను స్కిల్ కుంభకోణంలో థర్డ్ పార్టీ అయిన కొట్టి బాలగంగాధర్ తిలక్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్ తేజోవతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పారిశ్రామికవేత్తలుగా రైతులు అంటూ పెరుగుతున్న ఇథనాల్ డిమాండ్ను సద్వినియోగం చేసుకోవాలి, ఆ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలి, గ్రామీణ ఎకానమీ బలోపేతమయ్యే ప్రణాళిక, ఆ దిశగా ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయాలి, పర్యాటక రంగంలో అపార అవకాశాలు, 100 ఎక్స్పీరియన్స్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం, రైల్వే టెర్మినల్స్తో ఎంఎస్ఎంఈల సంధానం, 19వ ఎస్ఐపిబి సమావేశంలో సీఎం 9,676 కోట్లతో 11 ప్రాజెక్టులకు ఓకే, 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భోగాపురం రెడీ, ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో సంపూర్ణం, లక్ష్యానికి ముందే 100% పనులు పూర్తి, త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం, టైర్ 1 నగరాలకు ధీటుగా వసతుల ఏర్పాటు, ఏడాదికి 4 కోట్ల మంది రాకపోకలకు అనుకూలం, 20,000 టన్నుల సామర్థ్యంతో కార్గో నిర్వహణ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఖనిజ భాండాగారాలుగా ఒంటిల్లు, అన్నమయ్య జిల్లాలోని ఒంటిల్లు బ్లాక్లో అరుదైన ఖనిజాలు, 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్వేషణకు అనుమతి ఇచ్చిన కేంద్రం, కోల్ ఇండియాకి దక్కిన టెండర్, ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ మంజూరు, ఏడాదిలోపు రాష్ట్ర సర్కార్తో ఒప్పందం, G3 G4 స్థాయిలో సర్వేలు అంటూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఒంటిల్లు బ్లాక్లో క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒంటిల్లు కేంద్రంగా ఒంటిల్లు చంద్రగిరి బ్లాక్లో 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మినరల్స్ అన్వేషణకు కేంద్ర గనుల శాఖ టెండర్ నిర్వహించగా ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా టెండర్ దక్కించుకుందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బాండ్లలో బరితెగింపు అంటూ తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల దందాలు తవ్విన కొద్దీ అక్రమాలు వెలికి వస్తూనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ అడ్డగోలుగా మార్చివేయడం దగ్గర మొదలుపెట్టి యథేచ్ఛగా టీడీఆర్ బాండ్లను జారీ చేయడం వరకు అక్రమాలు తిరిగిన మలుపులు, అందులోని మర్మాలు విజిలెన్స్ అధికారులు నివేర్పరుస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ప్రభుత్వ ఖజానా కోట్లలో నష్టం తెచ్చిపెట్టిందని విజిలెన్స్ విచారణ తేలింది. మొత్తం వ్యవహారంలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర నివేదికను సమర్పించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీఎంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలపై సమగ్ర కథనాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆర్టీసీలోనూ అల్లాడించారు అంటూ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి మారాక జీతాల అంతరం రికవరీకి ఆర్థిక శాఖ నోటీసులు, దాన్ని ఆపాలంటే ఉన్నతాధికారి వద్దకు, అయితే నాకేంటంటూ నేరుగా బేరాలు, ఆంధ్రజ్యోతి కథనంతో ఆర్టీసీలో తీవ్ర చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈడీ ముందు హాజరైన కారుమూరి మాజీ పిఏ, మద్యం అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పిలిపించిన అధికారులు నిన్న మొన్న ఈడీ ఆఫీసులో విచారణ, మరికొందరికి శ్రీముఖాలంతో ఆయన ప్రచారం, వైసీపీ నాయకులు ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేరం జరిగిన చోటుకి సిఐ నాగరాజును తీసుకెళ్లొచ్చు, అదే సందర్భంలో సిఐ నాగరాజుపై మరో కేసు, కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుపై 2వ కేసు నమోదైంది. విజయవాడ ఫకీర్గూడానికి చెందిన సస్పెక్ట్ షీటర్ పేరుపో క్రాంతికుమార్ ఆత్మహత్య కేసును SC/ST అట్రాసిటీ కేసుగా పోలీసులు మార్పు చేశారు. ఈ మేరకు విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మెమో దాఖలు చేశారు. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యంపై గందరగోళం కొనసాగుతున్న సమయంలో క్రాంతికుమార్ మే 21న ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన మృతికి సిఐ నాగరాజు కారణమని తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీని మీద దళిత సంఘాల ఆందోళనకు దిగడంతో ఈ ఘటన మీద దర్యాప్తుకు ఉత్తర మండలం ఏసీపీ సత్యానందాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ నియమించారు. కొద్ది రోజులుగా దీని మీద ఆయన విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తి కావడంతో ఆత్మహత్య కింద నమోదైన కేసుని SC/ST అట్రాసిటీ చట్టం కిందకు మార్చారు. అలాగే క్రాంతికుమార్ ఫోన్కి తండ్రి వెంకటేశ్వర నుంచి దర్యాప్తు అధికారి స్వాధీనం చేసుకున్నారు. దాన్ని కొద్ది రోజుల క్రితమే విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. ఫోన్ను సాంకేతిక విశ్లేషించడానికి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపేందుకు అనుమతి కోరుతూ కోర్టులో మెమో దాఖలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాత్రంతా ఈదుతూనే ఉన్నాము అంటూ గంటలో ఇంటికి వెళ్ళిపోతామనగా ప్రమాదం, కారే చిన్న, సముద్రంలో 2 రోజుల పాటు చేపల వేట సాగించి మరో గంటలో తీరం చేరతామనగా ఘోరం జరిగిందని గంగవరం పోర్టు సమీపాన్ని బోటు బోల్తా పట్టడంతో అయిన వాళ్ళంతా దూరం అయ్యారని మృత్యుంజయుడు కారే చిన్న వాపోయాడు. చైనా వాణిజ్య నౌక సిబ్బంది సాయంతో బోటు ప్రమాదం నుంచి బయటపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మత్స్యకారు చిన్న మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. శనివారం వేట పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకు నా భార్య మాసేనమ్మకు ఫోన్ చేసి ఇంకో గంటలో హార్బర్కి వచ్చేస్తాను, చేపలు అమ్మేసి ఇంటికి వస్తానని చెప్పాను. కానీ 3 గంటలకు పెద్ద అల రావడంతో మా బోటు తిరగబడిపోయింది. మా అన్నయ్య మేడ అమ్మోరు కొడుకు చిన్నయ్య చంటి అందులో ఉండిపోయాడు. అన్నయ్య నేను ఇద్దరం బాగా ఏడ్చాం. 7గురిలో మిగిలిన 6గురం క్షేమంగా ఇంటికి చేరితే చాలనుకున్నాం. ఫోన్లన్నీ సముద్రంలో పడిపోయాయి. తిరగబడిన బోటు మీదే అంతా కూర్చున్నాం. రాత్రి 9 గంటలు అయ్యేసరికి అది మునిగిపోవడం మొదలైంది. అప్పటికే మాలో మరొకరు గల్లంతయ్యారు. బోటు మునిగిపోవడంతో మిగిలిన 5గురు రాత్రంతా ఈత్తునే ఉన్నాం. ఉదయం 4 గంటలకు దూరంగా షిప్ కనిపించింది. అంతా అటువైపు వెళ్తే వాళ్ళు రక్షిస్తారని మా వాళ్ళకి చెప్పాను. అయితే ఇక ఈదలేనని ఒకడు ఉండిపోయాడు. మిగిలిన 4గురు ఈదుకుంటూ వెళ్ళాం. వాళ్ళకి నాకు మధ్య దూరం పెరిగింది. షిప్ దగ్గరికి వెళ్ళి యాంకర్ పట్టుకుంటే అది విసిరేసింది. చచ్చిపోయాను అనుకున్నా. మళ్ళీ తేరుకుని ఒంటి మీద బనియన్ తీసి తిప్పుతూ రక్షించాలని కేకలేశాను. షిప్ సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ విసిరారు. అది పట్టుకున్నాక జాలి వేసి పైకి లాగారు. వాళ్ళు నాకు అన్నం పెట్టి లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నేవీ వాళ్ళు ఒడ్డుకి చేర్చి ఆసుపత్రిలో చేర్చారు.
పెద్దాల రాకపోయింటే క్షేమంగా వచ్చేవాడు, మేమంతా కుటుంబ సభ్యులమే. 3 నెలలు కష్టపడి 30 లక్షలు అప్పు చేసి బోటు తయారు చేసుకున్నా, ఇప్పుడు అది సముద్రంలో కలిసిపోయింది. ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డున పడతామని వాపోయాడు. గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆచూకు తెలియని 6 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ని ఆదేశించామని తెలిపారు. గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతుందన్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.